వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులు భయపెడుతూ ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఓ విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత అది వెంటనే ఇక్కడే ఆగిపోయింది. ఈ ఘటన గన్నవరంలో చోటు చేసుకుంది. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్ళవలసినటువంటి ఆ ఎయిర్ ఇండియా విమానానికి గాల్లోకి లేచిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఫ్యాన్ రెక్కలకి ఓ పక్షి వచ్చి తగిలిందట. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది. పైలట్ అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా దాన్ని తిరిగి మళ్ళీ గన్నవరం విమానాశ్రయం రన్వే పైకి సేఫ్గా ల్యాండింగ్ చేశారు. సో ప్రస్తుతానికి ప్రమాద సమయంలో విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారట. విమానంలో తలెత్తిన లోపానికి సరిచేయడానికి సుమారుగా 2-3 గంటల సమయం పట్టింది. ప్రయాణికులని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు అధికారులు. సో మనం చూస్తున్న విజువల్స్లో ఎయిర్ ఇండియా విమానం. ఎయిర్ ఇండియా అంటేనే మనం ముందుగా గుర్తుకొచ్చేది అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాలు వరుసగా ప్రజల్ని భయభ్రాంతకు గురి చేస్తూ ఉన్నాయి. సో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇప్పుడు మరొకటి గన్నవరం నుంచి బెంగళూరు వైపు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా విమానంలో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ ఫ్యాన్ రెక్కలో, ఆ ఇంజన్కి సంబంధించినటువంటి ఆ ఫ్యాన్ రెక్కలో ఒక పక్షి వచ్చి పడిపోయింది. దీంతో ఆ ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైనటువంటి పైలట్స్ చాలా చాకచక్యంగా దాన్ని తిరిగి సేఫ్గా ల్యాండ్ చేయించే ప్రయత్నం చేశారు. గన్నవరం నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సో పక్షులు ఢీకొనడం వల్ల కూడా ఏరోప్లేన్లు ఆగిపోతాయన్న రకంగా అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తుంటారు. చూసారా, ఇది నిజమే. పక్షి ఢీకొట్టినా కూడా విమానాలు ఆగిపోతూ ఉంటాయి. పక్షి ఏకంగా ఆ ఫ్యాన్లో ఇరుక్కుపోయి అందులో ఫ్యాన్ తిరగడం కూడా ఆగిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ పైలట్ అప్రమత్తమైపోయి దాన్ని తిరిగి మళ్ళీ సేఫ్గా ల్యాండ్ చేయించే ప్రయత్నం చేసి సేఫ్గా ల్యాండ్ చేశారు.